ముఖ్య నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులకు అందరికీ ఈరోజు గౌరవ ఎమ్మెల్సీ కవిత గారి అరెస్టును తీవ్రంగా అక్రమమైన అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఒక పక్క సుప్రీంకోర్టులో కేసు ఉండగా రేపు 19వ తారీఖు నాడు కేసు పైన వాదనలు ఉన్నప్పటికీ ఆ వాదనలు పక్కన పెట్టి నిన్ననే ఈరోజు నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్, ఈరోజు పార్లమెంట్ జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఈరోజు 3 గంటలకు ఇవ్వడం, ఒక్కరోజు ముందు కావాలని రాజకీయ దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ఆడిన కుట్రలో భాగంగానే ఈరోజు నిరసనగా ఈరోజు కవితను అరెస్ట్ చేసినందుకు అందరం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా కవితను రిలీజ్ చేయాలని చెప్పి మోడీ గారిని కానీ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూసినాం, ప్రకటించి ఇంతవరకు ఒక ఇల్లు కూడా స్టార్ట్ కాలేదు. అదే ఈ విధంగా ప్రభుత్వం అనేక రకాల మభ్యపెట్టి ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా ఈరోజు 6 గ్యారెంటీ పక్కన పెట్టింది. వాటన్నిటిని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మోడీ గారు కానీ, మోడీ ప్రభుత్వం కానీ ఇమ్మీడియట్గా కవితను రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజులు, ఈ రోజుకి 100 రోజులు గడిచిపోయింది. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినారు. 420 హామీలు ఇచ్చినారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయకుండా ఒట్టి మాటలకే పరిమితమైనారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు మీ అందరు రైతులు 2 లక్షల రుణమాఫీ తీసుకోండి, 9వ తారీఖు నాడు మొట్టమొదటి సైన్ చేసి రుణమాఫీ చేస్తే 2 లక్షలు అని చెప్పినాడు. 100 రోజులు గడుస్తుంది, ఇప్పటివరకు 2 లక్షల రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. అదే కాకుండా 4000 పెన్షన్ ఇస్తాడు, 2000 పెన్షన్ లేదు, తులం బంగారం ఇస్తాడు. గతం ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే 2000 పెన్షనే లేదు, 2 నెలల పెన్షన్ వస్తలేదు. ఈరోజు కరెంటు గ్రామాలలో చూసినాం. గతంలో ఒక ఛాన్స్ ఇవ్వండి, మేము మార్పు తీసుకొస్తామని చెప్పినారు కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బట్టి విక్రమార్క కానీ, కోమరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఎన్నికల ప్రచారంలో మేము మార్పు తీసుకొస్తాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పినారు. నిజంగానే ఏ మార్పు తీసుకొచ్చారంటే పాతకాలం కాంగ్రెస్ ఉన్న మార్పు తీసుకొచ్చారు. అప్పుడున్న 3 గంటల కరెంటు, అప్పుడున్న మోటార్లు కాలిపోవడము, బోర్లు మళ్ళీ గ్రామాల పొలాల్లో బోర్లు వేయడము, మోటార్ రిపేర్ సెంటర్ పెట్టడము, జనరేటర్లు పెట్టడము, ఇన్వర్టర్లు పెట్టడము, ఆ మార్పు తీసుకొచ్చిన వాళ్ళు ఏదో కొత్త మార్పు అనుకున్నారు. కానీ జనాలు కానీ, రైతులు, ప్రజలు కానీ మార్పు అంటే ఏదో వేరే మార్పు అనుకున్నారు. పాతకాలం మార్పు మళ్ళీ తీసుకొస్తామని చెప్పినారు. ఆ చెప్పింది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం చెప్పినట్టు 6 గ్యారెంటీలు అమలు చేయాలి. 420 హామీలు ఇచ్చినారు. మహిళలకు 2500 పెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పటివరకు లేదు. అది అనేక రకాలుగా ఈరోజు చెప్పినని మభ్యపెట్టి ఓట్లేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము, నేను ఇప్పటికైనా 6 గ్యారెంటీలు అమలు చేసి ఈ రోజుకి 100 రోజులు మీరు ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి ఈ రోజుకి 100 రోజులు గడిచింది. కాబట్టి మరి ఈరోజు ఎన్నికల కోడ్ వస్తే మన 2 నెలల వరకు ఏమి ఇచ్చే అవకాశం లేదు. కానీ ఇప్పటివరకు ఏమి రాలేదు, రైతు బంధు రాలేదు. ఇంతవరకు అరెస్ట్ చేయదని వారంటీ కూడా ఉన్నది, సుప్రీంకోర్టు పర్మిషన్ లేదు. అక్రమంగా ఇంట్లోకి వచ్చి అక్రమమైన అరెస్ట్ చేసి కవిత గారిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం జరిగింది. మనందరం చూసినాం. దీనందరం కూడా తెలంగాణ అంతటా కూడా మనం ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పక్క కోర్టులో జరిగినప్పుడు మనం ఎక్కడ కూడా అరెస్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి కోర్టులో ఉండగా కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఒక రోజు ముందు వచ్చి అరెస్ట్ చేయమనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని అందరూ కూడా ఖండించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఆ కవిత గారిని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి మేము అందరం కోరుతా ఉన్నాం.